హలో అందరూ, ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ కమ్మటి కోకోనట్ రైస్. ఇది ఎంత కంఫర్ట్గా ఉంటుందంటే తిన్న తర్వాత ఖచ్చితంగా మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది. దీనికి మనం 2 కొబ్బరికాయలు తీసుకోవాలి. 2 కొబ్బరికాయలు లేత అయితే మంచిగా మిల్క్ ఎక్కువ వస్తుంది. ముందుగా చిన్నగా కట్ చేసుకుని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. వాటిని మెత్తటి పేస్ట్ చేసుకొని స్టెయిన్ చేసుకోవాలి. దీనికి మనకి 2 గ్లాసెస్ మిల్క్ వస్తుంది. లేత కొబ్బరికాయ అయితే ఎక్కువ మిల్క్ వస్తుంది. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. కావాలంటే మొత్తం నెయ్యితోనే చేసుకోవచ్చు. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క 2-3 బిర్యానీ ఆకులు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనికి ఎంత తక్కువ మసాలా దినుసులు వేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోండి. వెజిటేబుల్స్ లేకుండా కూడా మనం చేసుకోవచ్చు, చాలా కమ్మగా ఉంటుంది. కొన్ని పొటాటో ముక్కలు వేసుకోండి. కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు, అది మన ఆప్షన్. బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి. కూరగాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోవాలి. దీంట్లోకి ఎలాంటి మసాలాలు, కారం కూడా అవసరం లేదు. మేము 2 గ్లాసుల రైస్ తీసుకున్నాం. 2 గ్లాసుల రైస్కి 2 గ్లాసులు కొబ్బరి పాలు, రిమైనింగ్ 3 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మీరు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నారో ఆ గ్లాస్కి 1కి 2 చొప్పున లిక్విడ్ వేసుకోవాలి. ఇది చాలా కమ్మగా ఉంటుంది. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వెయిట్ లాస్గా కూడా ఉపయోగపడుతుంది ఇది. ఎందుకంటే కొబ్బరిలో చాలా పోషక విలువలు ఉంటాయి, అది అందరికీ తెలిసిందే. ఈ వేసవి కాలంలో ఎండల్లో ఇది తింటే చాలా బాగుంటుంది. పైన కొంచెం కొత్తిమీర తరుగు జల్లుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకుని ఒక విజిల్ వస్తే ఇంకా అయిపోయినట్టే. అంతే, వేడి వేడి కొబ్బరి అన్నం రెడీ. ఇది మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి తప్పకుండా ట్రై చేయండి. దీనికి బెస్ట్ కాంబినేషన్ బూందీ కర్రీ. అది ఎలా చేయాలో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము, చూడండి. ఈసారి తప్పకుండా ఈ కోకోనట్ రైస్ని ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి.